తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ రోడ్ మ్యాప్ తో సిద్ధం అవుతోందని ఊహాగానాలు వినిపిస్తుండటంతో వైఎస్ఆర్ జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేశారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణ రెడ్డి, బుచ్చల పుల్లయ్య కూడా రాజీనామా బాట పట్టారు. కడపలో జరిగిన సమైక్యాంధ్ర జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం వేదికపై రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వీరంతా తమ రాజీనామా పత్రాలను సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డికి అందించారు. పక్కా ఫార్మాట్ తోనే రాజీనామా చేశామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని వారు తేల్చి చెప్పారు. ఈ రాయలసీమను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మ్యాప్ చూసినటువంటి బాధలోనే నిజంగా ఈ హక్కు వీళ్ళకి ఎవరికి ఇచ్చారని చెప్పి మేము రాజీనామా చేయడం జరిగింది తప్పితే ఇటువంటి రాజకీయ కోణం కూడా జరగలేదు. ఇది కూడా వ్యక్తిగతంగా మేము ఆలోచన చేసుకొని ఈ ప్రాంతాన్ని డివైడ్ చేసేటువంటి హక్కు ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా నా నియోజకవర్గం నుంచి అనంతపురం జిల్లా బార్డరు కిలోమీటర్లోనే దాదాపుగా సుమారుగా ఎన్నో గ్రామాలు లేకపోతే చిన్న చిన్న నదులు కూడా చిన్న చిన్న కాలువలు కూడా రెండింటికి బార్డర్గా ఉంటాయి. వాటి పరిస్థితి ఏంది అంటే ఇంక ఇటు నుంచి వాటిని అన్నింటినీ అంతర్రాష్ట్ర జలాలుగా పిలవాలన్నా? ఏ రకమైనటువంటి మీకు హక్కు ఇచ్చారు ఇటువంటి ప్రతిపాదనలు చేయటానికి అని కేవలం దానిపైన రాజీనామా చేయడం జరిగింది తప్పితే మేము రాజీనామాలు చేయకుంటే తిరగలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితమైన రాజీనామాలు చేయాలనుకున్నాం. అందులో ఈరోజు 5 మంది రాజీనామాలు చేశాం. ఇది సాయంత్రానికల్లా మిగతా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మీరు కూడా రాజీనామా ప్రకటించమని కడపలో మొదలైతే మిగతా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఏరియాలో ఉన్న అందరూ రాజీనామాలు చేయాలనేది ప్రధాన ఉద్దేశం. అప్పుడైతేనే రాష్ట్రం సమైక్యంగా ఉండేది. గతంలో కూడా ప్రకటన చేశారు. మళ్ళా మేము ఉద్యమం చేశాం. విద్యార్థి నాయకులు ఉపయోగపడినారు. అన్ని నాయకులు అందరూ ప్రజలు సహకరించారు. దానివల్లనే తిరిగి సమైక్యం కంటిన్యూ అయింది. మొన్న జనవరిలో కూడా సమైక్యం ప్రకటిస్తారా విడదీస్తారా అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాయిదా వేయాలంటే ఇది నిరంతరము తెలంగాణ ఇచ్చినట్లు వాళ్ళు అట్లా చెప్పుకోవాల్సిందే తప్ప ఇవ్వకూడదు అనేది మా సారాంశం.